జగన్ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంటే ఇక్కడ కొంతమంది పేటీఎం కుక్కలు పేటీఎం బ్యాచ్ మొత్తం అక్కడికి వచ్చారు. ఆయన పక్కన ఉన్నటువంటి కొంతమంది పేటి బ్యాచ్లు, పేటీఎం బ్యాచ్లు, కొంతమంది భజనా బృందం కూడా వచ్చారు అక్కడికి, వైసీపీ బ్యాచ్. అక్కడికి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెడితే కనీసం సిగ్గు శరం కూడా లేకుండా, కనీసం నేను ప్రతిపక్ష నాయకు హోదా కూడా లేదు కదా నాకు, నేను కేవలం ఒక ఎమ్మెల్యేని అని కూడా ఆయన మర్చిపోయి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అంటూ ఉంటాడు. ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు తన ఇంటిని కాపాడుకోవడం కోసం రాత్రి అర్ధరాత్రి పోయి నేరుగా చంద్రబాబు నాయుడు బుడమేర కేట్లు తీశాడు ఈ చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడుకోవడానికి అని అంటూ ఉంటాడు ఈ జగన్ మోసపురెడ్డి. అరే నేను ఒకటే మాట్లాడుతున్నా మిమ్మల్ని, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడుంది, బుడమేర ఎక్కడుందిరా, బుడమేర గేట్లు ఎక్కడున్నారా, గూట్లే అని అడుగుతా ఉన్నా. అరే బాబు, మీ జగన్ అన్నయ్యకి పక్కన ఉన్న వాళ్ళు ఎవడన్నా కనీసం లండన్లో మందులు అయిపోయినాము, వెళ్ళి లండన్లో మందులను తీసుకొచ్చేయండి అనరా బాబు. ఒకడు దున్నపోతుల్లాగా ఉంటారు, తిన్నాను తప్పి దేనికి పనికిరారు. అరే జగన్ రెడ్డి, నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కరోనా లాంటి పెద్ద విపత్కరం వస్తేనే నీకు 151 సీట్లు నమ్మి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు కట్టబడితే ఆనాడే నువ్వు పీకింది ఏం లేదు, నువ్వు పగలబడిచింది ఏం లేదు. నువ్వు ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అకుంఠిత సేవాభావంతో ఒక అప్పర భగీరథుడుగా సాక్షాత్తు వరదల్లో నేరుగా అర్ధరాత్రి గట్లే పోయి ఒక బోట్లో ఎదురుగా అంత పెద్ద డబ్బా పెట్టుకొని ఆయన చేతుల మీద ఆయనే కదా డైరెక్ట్గా ఇచ్చాడు, ఆయన చేతి ఆయనే పంచాడు. డోర్ టు డోర్ వెళ్ళి భోజనం బాటలు, ఆహార పదార్థాలు ఆయన ఇచ్చాడు, వాటర్ బాటిల్ ఆయన చేతిగా ఇచ్చాడు. రాత్రి తిరిగాడు నిద్ర లేకుండా. కనీసం నువ్వు నీ ఎమ్మెల్యే ఎక్కడుండాలి లేకుండా ఈ పొద్దుచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టడానికి ఉన్నా కనీసం నీకు సిగ్గుండాలి జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. జగన్ రెడ్డి, నీకు ఇప్పుడే చెప్తా ఉన్నా, నిజంగా నీకు ఏమాత్రమైనా చిత్తబుద్ధి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ఏమైనా నిబద్ధత ఉంటే నువ్వు ఒకటే చెప్తున్నా, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తే బాగుంటుందని కనీసం ఒక రాజశేఖర రెడ్డి కొడుకు కాలించి, ఎందుకంటే కనీసం నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కాబట్టి కనీసం ఆయన తండ్రిగానా లేకపోతే ఇంకోళ్ళకన్నా లేదా చంద్రబాబు నాయుడు అన్నా చూసి, లేదా చంద్రబాబు నాయుడుగా ఏర్పాటు చేసిన క్యాబినెట్లో మంత్రులన్నా చూసి నువ్వు నేర్చుకో. అంతెందుకు, ఇప్పుడు మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గురించే చెప్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి వాళ్ళు, ఉమ్మడి రాష్ట్ర మంత్రి ఎంకే బేగ్ గారు తనయులు ఎంఎస్ బేగ్ గారు, ఆయన మలేరియా జ్వరంతో కూడా అహర్నిశలు ఆయన ఒక రోజు లేకపోయినప్పటికీ కూడా ఆ రెండో రోజు వెంటనే వచ్చి ఏంటి ఇలా వరద ప్రభావితం ఉందంటే హఠాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చేసి మేము అన్నా మీకు జ్వరం కదా ఎందుకన్నాను, లేదు నేను అర్జెంటుగా నేను ముందు ప్రజల్లోకి వెళ్ళిపోవాలని చెప్పి ఆ వర్షంలో కూడా వరుసగా 10 రోజులు ఆ శాంతినగర్ కట్ట దగ్గరే కానివ్వండి, లేకపోతే ఇక్కడ మన రాజరాజేశ్వరపేట కొత్తపేటలోకి వెళ్ళే రైలు ట్రాక్ దగ్గర పూడికలే కానివ్వండి, ఆ నిండి వర్షంలో కూడా విఎంసి అధికారుల్ని, కార్పొరేషన్ సిబ్బందిని దగ్గర పెట్టుకొని బాబు గారు ఇంకాసేపట్లో వస్తున్నారంటే ఆయన వచ్చేదానికి ఇక్కడ ఎవరికి ఏ విధంగా ఇవ్వకూడదని చెప్పి పూడికలు మొత్తం తీపిచ్చి నిండు వర్షంలో వరుసగా 10 రోజులు ఆహార పొట్లాలే కానీ, వాటర్ బాటిల్సే కానీ, మజ్జిగ ప్యాకెట్లే కానీ, యాపిల్సే కానీ, తినుబండారాలు ఏ అయినా సరే, ఏ లారీ వచ్చినా స్వయంగా అధిష్టానం నుంచి నారా లోకేష్ గారు చెప్పి, అన్నా బేగన్న నువ్వు దగ్గర ఉండు, ప్రతి ఒక్కటి చెక్ చేసి ఆ ఫుడ్ ఎలా ఉందంటే మా మలేరియా జ్వరంలో కూడా ఎవరైతే సహాయ బృందాలు, ఎవరైతే ఈ స్వచ్ఛంద సేవా సంస్థల పట్టి తెప్పించిన ఫుడ్ అయితే ఉందో ఆ ఫుడ్ స్వయంగా ఆయన తిని ఆయన టేస్ట్ చేసి అది ఎలా ఉందని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత అది వేడిగా ఉంది బాగుందని తెలుసుకున్న తర్వాత అప్పుడు వరద ప్రాంతాల్లోకి వెళ్ళి పంపించే వాళ్ళు కూడా ప్రతి డాక్టర్ కూడా చెప్తా ఉన్నాడు, అయ్యా ప్రతి కుటుంబానికి భోజనం తీసుకెళ్ళండి, ప్రతి కుటుంబానికి అవసరమైతే ఒక వాటర్ బాటిల్ కాదు ఇంకా నేను తెప్పిద్దాం మనకందరూ. చంద్రబాబు నాయుడు గారు, అదే ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు, అదే రకంగా ఇంకా చాలామంది కూడా ప్రముఖ వ్యాపారవేత్తలు అందరూ కూడా దీనికి వస్తున్నారు, వచ్చి మనం చేస్తారు, అవసరమైతే ఇంకో 4-5 లారీలు తెప్పిద్దామని చెప్పేసి సహాయ చర్యల్లో పశ్చిమ నియోజకవర్గం కీలక పాత్ర పోషించిన ఘనత ఎవరికైనా ఉందండి ఈరోజు ఎంఎస్ బేగ్ గారు. మరి ఆ విధంగా చేసిన చిన్ని గారే కానీ, లేకపోతే సుజనా చౌదరి గారు కానీ, సుజనా ఫౌండేషన్ నుంచే కానీ, చిన్ని గారి నేతృత్వంలో ఆయనే కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి అక్కడ వరద ముప్పు ప్రాంతాల్లో స్వయంగా ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తున్నారు, ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎలక్ట్ చేశారో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కేశినేని చిన్ని గారు, అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు, అలాగే ఎంఎస్ బేగ్ గారు మా దగ్గరే ఉన్నారండి, మాతోనే ఉన్నారు, మేము చెప్తా ఉన్నాం ఏమండి వర్షం పడుతుంది కూర్చోండి అంటే కూడా ఆయన అలాగే వాళ్ళు తిరిగి అంత మోకాళ్ళ లోతుల్లో కూడా వెళ్ళి ఇదంతా ఎలాగొచ్చిందంటే ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉండాలో వాళ్ళ యొక్క ఎంపీలు, మంత్రులు,
ఇంత ఆయన అడుగుజాల్లో నడిచేటువంటి నాయకులే కానీ ఆయన నాయకుల అడుగుజాలకు పయనించేలాంటి మాలాంటి చిన్న చితకాయలు ఎవరిని అభిమానులే కానీ ఎవరైనా కానీ అందరం కూడా కార్యకర్తలు సైతం కూడా ఆయన విజన్ చూసుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఇదిని తీసి ఆ విజన్ చూసి ఆ నిబద్ధతని ఆ ఓపికను చూసి మేమందరం ఆ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్ళాం. చాలా గొప్పగా చేశారండి చంద్రబాబు. మరొకసారి గారు చెప్తున్నా, చంద్రబాబు లాంటి విజన్ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కనుక ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కనుక అవ్వకపోయి ఉండుంటే ఇంకొక ఛాన్స్ అని ఎప్పుడైతే గతంలో మాయ మాటలు మోసపూరిత మాటలు నమ్మి ఈ 5 కోట్ల మంది ప్రజలు నమ్మారో ఆ విధమైనటువంటి ఏదైనా తప్పు దొరికినట్టయితే మాత్రం ఈ పాటికి ఈరోజు విజయవాడ 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గం కానీ సెంటర్లోనే కానీ చాలామంది ప్రాణాలు గాల్లో తేలిపోవాల్సిన పరిస్థితి. అంత అసమర్థత ముఖ్యమంత్రి, అంత అసమర్థత జగన్ రెడ్డి. ఈరోజు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో జగన్ రెడ్డి, నువ్వు కానీ నీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈ తీరును మార్చుకోకుండా ఇలాగే ప్రగల్భాలు పలికి బాబు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, అలాగే ఇంకెవరి మీద అన్నా కనుక చేసే విధానాన్ని కానీ తప్పుపడితే త్వరలో నీ ఇంటిని చుట్టముట్టి తెలుగు తరపు నుంచి అందరం వచ్చి నీకు తగిన బుద్ధి చెప్పి నీకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో కూడా ప్రజలే నేరుగా వచ్చి చెప్పులతో కొట్టి చెప్పులు దండలేసి వీధుల్లో నిన్ను పరిగెట్టించి పశ్చిమ నియోజకవర్గంలో కొడతారని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకోవాలి. మొత్తం సహాయచర్యలు అందించారు. అందరికీ భోజనం అందించడం కానీ టయానికి వాటర్ బాటిల్, లక్షల వాటర్ బాటిల్ దింపారు ప్రభుత్వం. అలాగే అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా పిలుపునిచ్చారు, వచ్చి స్వచ్ఛందంగా ఇచ్చేయాలని చెప్పి స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి అందరినీ ఆదుకొని చాలా ఇదిగా చేశారు. ఇప్పుడు దానికి ఎవరెవరితో ఎలా పని చేయించాలి. గతంలో మనం పోలీస్ వ్యవస్థను తీసుకుంటే దానికి అక్రమ అరెస్టులకి వాటికి వాడింది గత ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులతో అసలు ఎలా పోలీస్ సంస్థ మొత్తం అసలు ఎలాగా పోలీస్ వ్యవస్థ మొత్తం ఎలా ప్రజలకి ఎంత అందుబాటులో ఉంది, ఎంత ఇదిగా చేసిందంటే ఈ వరద ప్రభుత్వానికి దీనికి అనేక సహాయక చర్యలు అందించి చాలా ఇచ్చేసి మొత్తాన్ని ఒడ్డు చర్చలను చేర్చి ఎవరెవరు ఆపదలో ఉన్నారు, ఏంటి ఎట్లా ఇదవుతుంది ఏంటి అనే దాన్ని చేసి మొత్తం చాలా ఇదిగా ఇచ్చేసుకుంటూ వచ్చారు. అలాగే ఇప్పుడు పరిశుద్ధ కార్మికులు కూడా మొత్తం క్లీన్గా అక్కడ 7,000 మంది పరిశుద్ధ కార్మికులని దింపి మొత్తం క్లీన్ చేయించి మొత్తం చేశారు. ఈ క్లీన్ చేయించేలా చేపించడమే కాకుండా మొత్తం ఐపీఎస్లను కూడా ఇప్పుడు మినిస్టర్లను కూడా రాత్రి 12 దాకా కూడా పని చేయించి ఇక్కడ మొత్తం అసలు ఎప్పుడేం జరుగుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్క గంటకి మొత్తం ఎస్టిమేషన్లు వేసుకొని మొత్తం చేసి చేయబట్టి ఈ రోజున 10 రోజుల్లోనే మొత్తం ఇలాగ మళ్ళీ మామూలు నార్మల్ స్థితికి తీసుకురాగలిగారు. ఈ మొత్తాన్ని తీసుకొచ్చి ఇలా చేశారు. ఇప్పుడు ఈ జేసీపీలను వాటిని చూసుకుంటే గత ప్రభుత్వం ఆ ప్రజావేదికల్ని పడేయడానికో లేకపోతే ఇంకా వీటికో వాడారు. అదే జేసీబీల్లో బాబు గారు మొత్తం తిరిగి ఈ వరద ప్రపంచం మొత్తాన్ని చూసి చేయడం కానీ తర్వాత అదే జేసీబీల్లో నుంచి జనాలను ఎక్కించుకుని ఒడ్డుకి చేర్చడంలో కానీ చేయడానికి కానీ ఉపయోగించే టెక్నాలజీని ఇప్పుడు డ్రోన్లు తీసుకుంటే చంద్రబాబు గారి ఇంటి మీదో లేకపోతే లోకేష్ గారి సభల్లోనో లేకపోతే బాత్రూంలోనో ఆటలను తిప్పించింది వైసీపీ ప్రభుత్వం. అదే డ్రోన్లతో ఆహారం అందియడం కానీ చేయడం కానీ టెక్నాలజీని వాడుకోవడంలో దిట్ట చంద్రబాబు గారు. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు ఎంత ఇదిగా దుర్వినియోగం అయింది ప్రతి ఒక్క ఇది కూడా. ఇప్పుడు దాన్ని ఎలా పని చేయించాలి ఏంటి అనేది అన్ని వ్యవస్థలతో పని చేయించినటువంటి ఇది చంద్రబాబు గారికి ఉంది. చంద్రబాబు గారి సొంతం, చంద్రబాబు గారు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే బుధవారం పూట వస్తాడు, ఆ పిఠాపురం గెలిచాడు, ఏదో విక్కిలు నవ్వుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ అసలు వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళాడా లేకపోతే ఏం చేయడానికి వెళ్ళాడు అర్థం కాని పరిస్థితి చేస్తాడు. తర్వాత ఏమో శుక్రవారం వచ్చేప్పటికి బెంగళూరుకి వెళ్ళిపోతాడు. ఇతన పులివెందుల శాసనసభ్యుడో తెలియదు, లేదంటే బెంగళూరుకి శాసనసభ్యుడో తెలియదు, ఇతన అలా ఇదిగా ఉంటాడు. ఇప్పుడు బాబు గారు మాత్రం ఎప్పటికప్పుడు క్షణక్షణం ప్రతి క్షణం కూడా ఆచితూచి మొత్తం అసలు ఎవరితో ఎలా పని చేయాలి ఏంటి అనేది కంటి మీద కొనుక్కు లేకుండా మొత్తం తిరిగి చేసి మొత్తం ప్రజల్ని ఆదుకున్నారు. కాబట్టి ఈరోజు ఇంత క్షేమంగా ఉండగలిగారు ప్రజలు, ఇక్కడ ఎంత ఇదిగా ఉండగలిగారు, ఎంత ఇదిగా మొత్తం నార్మల్ స్థితికి తీసుకురాగలిగారు ఇంత తక్కువ సమయం.